నేను మార్కెట్లకు వెళ్ళినప్పుడు ఇలాంటివి చాలా చూసినాను, ఇలాంటివి చాలా విన్నాను. నువ్వు కూడా మళ్ళీ ఒకటి పట్టుకొచ్చు అని చెప్పేసి చాలా మంది దగ్గర ఉంది. కాకపోతే అడగడంలో కొంత వెనక ముందు కావచ్చు. అందరి తరఫున నేనే రిక్వెస్ట్ చేస్తున్నా సార్. మార్కెట్లకు వెళ్ళినప్పుడు రకరకాల వ్యక్తులు కలుస్తూ ఉంటారు. ఆ రకరకాల వ్యక్తులలో ఏ వ్యక్తికి ఎలాంటి మోటివేట్ ఇవ్వాలనేది ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మన మనకు రెండు అంశాలే కావాలండి. ఒకటేమో ఆనందం కావాలి ఉంటుంది, రెండోది బాధ ఉంటుంది. అయితే దురదృష్టం ఏంటంటే మనసుకి బాధ అని ఇష్టం ఉండదు, ఎప్పుడు కూడా ఆనందాన్ని కోరుకుంటుంది. అందుకే మీరు చూడండి, చిన్నపిల్లలకి ఏదైనా పని చెప్పినప్పుడు వాళ్ళు చదువుగా అంటే వాడు ఆటలో ఆనందం ఉంటుంది, చదువులో ఆనందం ఉండదు. వాడు బుక్గా పడేస్తే ఆడకపోతాడు. సరే మనమే అంతే, ఏదైనా పని వచ్చినప్పుడు భయం అవుతుంది అనుకోండి, తప్పించుకోవాలి అంటే ఆనందం వస్తే పని తప్పించుకుంటాడు. లేదు ఆ పని చచ్చుకుంటే చేయాలి, దాంట్లో ఆనందం వస్తుంది, ఆనందం చేస్తాడు. ఇప్పుడు మీకు పని డబ్బులు వస్తున్నాయి, 50 లక్షలు వస్తున్నాయి, 70,000 వస్తున్నాయి, 50 వస్తాయని చెప్పారు. డబ్బులు వస్తున్నది అన్నట్లు మీకు ఆనందం ఉంది, మీ మనసు ఫిక్స్ అయిపోతుంది. ఇంకా నాకు డబ్బులు వస్తుంది, నాకు ఆనందం వస్తుంది, వెళ్ళిపోతుంది. ఇది మిగతా అనమాట. అంటే ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా కానీ ఆ వ్యక్తి మనసులో ఎలాంటి భావంతో ముందు అర్థం చేయాలండి మనం. అంటే మనం చెప్పే మాటలు, మనం చెప్పే టార్గెట్స్ ఆ వ్యక్తికి ఆనందాన్ని ఇస్తున్నాయా, భయాన్ని ఇస్తున్నాయా చూడండి ఫస్ట్. అంటే మనం చెప్పేటప్పుడు అదే ఈ బండి డైరెక్ట్ వదిలేసి అదే ఈ బండి నువ్వు మెంబర్షిప్ తీసుకుంటే ఇంత వస్తుంది, ఇంత వస్తుంది చెప్పిన నమ్మల విషయాన్ని కానీ నమ్మడు. అప్పుడే కూడా ఆయన బ్రెయిన్ మనం ప్రూఫ్ చూపెట్టాలి. ప్రూఫ్ చూపెట్టాలి, ఈయన వల్ల ఇంత జరిగింది, దీని వల్ల ఇంత జరిగింది, నాకు ఇంత వస్తుంది, ప్రూఫ్ చూపెట్టాలి. ఆ ప్రూఫ్ చూపెట్టేది మనసు నమ్ముతుంది, డెఫినెట్ గా మనం ఆహ్వానిస్తాడు. ఎందుకంటే ఈ విషయాన్ని ఇప్పుడు నేర్చుకున్నట్టు సార్ వచ్చే ముందు నాకు కాళ్ళే మొత్తం లెక్కలు చూపెట్టాడు. అంటే అంతకుముందు చెప్పేటోడు ఇది ఆయస్తుంది అదే చెప్పి నేను నమ్మకపోతే అది అన్ని బస్సులో ఆడాలనే ఉంది అనుకున్నాను. కానీ నాకు వచ్చి మొత్తం క్లియర్ గా చూపెట్టాడు, నాకు ఇంత వస్తుంది, తర్వాత టీడీఎస్ ఇంత కట్ అవుతుంది, ఇంత అయితే క్లియర్ గా చూపెట్టి అప్పుడు నాకు అనిపించింది చాలా అద్భుతంగా ఉంది, నేను చేయకూడదు అనేసి ఇక్కడ రాయాల్సి వచ్చింది. నేను మీరు చూడండి, ఈ మనసుకి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఉండదు, అన్ని విషయాలే పనిచేస్తుంది. ఆనందం, భయం, భయం లేదా దుఃఖం ఏదైనా కావచ్చు, ఆనందాన్ని కోరుకుంటుంది. మరి ఈజీగా ఆనందం దొరుకుతుందంటే అటు వెళ్ళకండి, కొంచెం కష్టపడినా దుఃఖం వచ్చినా బాధ కలిగిన దాన్ని ఆనందంగా మార్చుకోండి, దాంట్లో సక్సెస్ ఉంటుంది ఎవరికైనా.